నిజాయితీ గల మిఠాయి ఆలివ్ మిఠాయి అంటూ తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన దొరరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి సారథ్యంలో చదువుకో తెలంగాణ అంటూ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏంటి 2.2 కోట్ల ప్రైజ్ మనీ ఏంటి, ఈ చదువుకో తెలంగాణ ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్ ని బేస్ చేసుకొని కార్యక్రమం రూపొందించడానికి ప్రధాన కారణం ఏంటి? అట్టడుగున ఉన్న పేద ప్రజలు మాత్రమే చదివేది ప్రభుత్వ పాఠశాల. అంటే ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఏ మాత్రం అప్పు దొరికినా తీసుకెళ్లి ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలు చేర్పిస్తుంటారు. అది కూడా చేయలేని, ఎఫర్ట్ చేయలేని పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటారు. మిషన్ 10th క్లాస్ అనేది కాన్సెప్ట్ ఎట్లా పెట్టామంటే, ఫస్ట్ ప్రైజ్ స్టేట్ లో ఫస్ట్ వస్తే 5 లక్షలు ఇస్తామన్నాం, సెకండ్ వస్తే 3 లక్షలు ఇస్తామన్నాం, ప్రతి జిల్లా టాపర్ కి 2 లక్షలు ఇస్తున్నాం, ప్రతి నియోజకవర్గం టాపర్ కి 1 లక్ష ఇస్తున్నాం, మండల టాపర్ కి 10,000. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సపోర్ట్, రేపు వాడి ఫ్యూచర్ ని మీరు ఇప్పటి నుంచి వాడికి బహుమతిగా ఇచ్చేస్తున్నారు. 10th క్లాస్ చదువుతున్న పిల్లలు అందరూ కూడా థింక్ బిగ్, డ్రీమ్ బిగ్. మీరు 5 lakhs కోసమే ట్రై చేయండి. మీరు నాకు 10,000 వస్తే చాలు, ₹1,00,000 వస్తే చాలు, 2 లక్షలు వస్తే చాలు అని ట్రై చేయద్దు. 5 lakhs కోసం ట్రై చేయండి. గుర్ర బండి ఉంటుంది కదండి, గుర్రానికి కళ్ళ గంతలు కడతారు. కళ్ళ గంతలు కట్టి అరుస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒకటే స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది, వెనక ముందు చూడదు. దానికి ఇటు పక్కన కార్లు వెళ్తున్నాయా, అటు పక్కన లారీలు వెళ్తున్నాయి, ఇటు పక్కన ట్రాక్టర్లు వెళ్తున్నాయి అనేది ఏం తెలియదు, పరిగెట్టడం ఒకటే తెలుసు. అలాగే ఇప్పుడు 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఈ మిషన్ 10th క్లాస్ అనే కళ్ళ గంతల్ని వాళ్ళు కట్టేసుకోవాలి. కట్టేసుకొని పరిగెట్టడం మొదలెట్టాలి. వీళ్ళకి 5 లక్షలు తప్పితే ఏం కనిపించకూడదు. నీకు 5 లక్షలు రాపోయినా పర్లేదు, 3 లక్షలు రాపోయినా పర్లేదు, ₹1,00,000 రాపోయినా పర్లేదు, 10,000 రాపోయినా పర్లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఎంతో కొంత దూరం ప్రయాణం చేస్తుంటావు. ఆ ప్రయాణంలో నువ్వు విజేతగా మిగిలే అవకాశం ఉంది. సో ప్రైజ్ ఇచ్చే 600 మందే కాదండి, ప్రయత్నించే ప్రతి ఒక్కళ్ళు విజేతలే ఖచ్చితంగా. అది ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి మ్యాజిక్. మధ్యాహ్నం భోజనం బెల్ ఎప్పుడు కొడతారో అన్న ఎదురు చూసే పిల్లలు ఉన్నారు. అంటే పొద్దున్న వాళ్ళు ఏం తిని వచ్చి ఉండరు. ఆ బెల్ కొట్టగానే ఆ సంచిలో ఉన్న ప్లేట్ తీసుకొని పరిగెత్తుకుంటుకెళ్ళి వాళ్ళు పెట్టే అన్నము, ఆ సాంబార్ కూర లాంటిది వేసుకొని వాళ్ళు ఆ ప్లేట్ తీసుకొచ్చి ఆ ఇసుకలో కూర్చొని తింటుంటే మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. వాళ్ళ కోసం జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇది. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఒక చిన్న ఆలోచనతో ఆయన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత అది ఒక పెద్ద బ్రాండ్గా అవతరించింది. నిజాయితీ గల మిఠాయి ఆలివ్ మిఠాయి అంటూ తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన దొరరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కేవలం వ్యాపార రంగంతో ఆగిపోకుండా సేవా దృక్పథం వైపు అడుగులు వేసిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి సారథ్యంలో చదువుకో తెలంగాణ అంటూ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన సేవ మరొక అడుగు వైపు ప్రయాణం చేస్తూ వారి సౌజన్యంలో అంటే పనిచేస్తూ ఒక ప్రతినిధిగా ఆయన చదువుకో తెలంగాణ అంటూ ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి బృహత్తర కార్యక్రమానికి తెలంగాణలో శ్రీకారం చుట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఏ ఆశయం, ఏ ఉద్దేశం దీని వెనుక ఉంది? మరి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇలాంటి అనేక విషయాల్ని దొరరాజు గారి మాటల్లోనే విందాము. మరి ఈ అంశానికి సంబంధించి తెలుసుకునే విషయాలు కూడా చాలా ఉన్నాయి, మీ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోను ఉండే విషయాలు తెలుసుకోండి, మీ వాళ్ళకు షేర్ చేయండి. దీనివల్ల కలగబోతున్న ప్రయోజనాలు వింటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులవుతారు, ఆదర్శంగా తీసుకుంటారు. మన తెలంగాణ విషయంలో దొరరాజు గారు ఇంత చొరవ చూపిస్తున్నారా అంటూ కూడా ఆయన అభినందిస్తారు. ఆలస్యం చేయకుండా ఈ అంశానికి సంబంధించి వారి మాటల్లోనే. దొరరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒక ఆలివ్ మిఠాయి అధినేతగా, సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ మీరు సుపరిచితులు. ఏంటి చదువుకో తెలంగాణ అంటూ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది? ఏంటి అసలు ఇది? ముందుగా నేను బిజినెస్ మ్యాన్ కంటే ముందు శ్రీరామ్ లైఫ్ ఎంప్లాయీ అండి. ఓకే. శ్రీరామ్ లైఫ్లో జాబ్ చేస్తూ బిజినెస్లోకి వచ్చా. కానీ ఈ రోజుకి కూడా ఆ సంస్థ మీద నాకు అపారమైన ప్రేమ ఉంది, అభిమానం ఉంది, సంస్థ పట్ల గౌరవం ఉంది. అలాగే ఈరోజు వరకు సంస్థ వేరు, శ్రీరామ్ వేరు, నేను వేరు అనుకోలేదు.
ఓకే. సో శ్రీరామ్ చిట్స్ అనేది నా లైఫ్లో ఒక కంటిన్యూస్ పార్ట్ అంతే. సో ఇకపోతే బిజినెస్లో దాదాపు 20 ఏళ్ళుగా బిజీగా ఉన్న నాకు ఈ రోజున ఒక గొప్ప అదృష్టం వచ్చింది. అది మళ్ళీ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏంటి 2.2 కోట్ల ప్రైజ్ మనీ ఏంటి? ఈ చదువుకో తెలంగాణ ఏంటి? అంటే గవర్నమెంట్ స్కూల్స్ని బేస్ చేసుకొని ఈ కార్యక్రమం రూపొందించడానికి ప్రధాన కారణం ఏంటి? అట్టడుగున ఉన్న పేద ప్రజలు మాత్రమే చదివేది ప్రభుత్వ పాఠశాలలు. అవును. అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా, ఏమాత్రం అప్పు దొరికినా తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలు చేర్పిస్తుంటారు. అది కూడా ఎఫర్ట్ చేయలేని పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను చూస్తుంటే మనకి చాలా చాలా బాధ కలుగుతుంది. దీంట్లో ఎక్కువ మంది సింగిల్ పేరెంట్ ఉంటారు. అంటే ఏదో ఒక పరిస్థితుల ప్రభావం వల్ల సింగిల్ పేరెంట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు మీకు ప్రభుత్వ పాఠశాలలో. అండ్ మోర్ ఎవర్ కొంతమంది కేవలం భోజనానికి వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే అంత తక్కువ ఆదాయం కలిగిన విద్యార్థులు ఉండేది ప్రభుత్వ పాఠశాల. అట్లా అని వాళ్ళకి టాలెంట్ లేదా అంటే అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. మామూలు టాలెంట్ కాదండి. మీకు మామూలు స్కూల్స్లో చదివే పిల్లల కంటే ఈ పిల్లలు చాలా తెలివి గల వాళ్ళు, టాలెంటెడ్ పీపుల్. బట్ సరైన అవగాహన లేక వాళ్ళు ఆ స్కూల్లో చదువుతుంటారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే టీచర్లు కూడా మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉండే టీచర్లు మంచి టాలెంటెడ్ ఉంటారు, హైలీ క్వాలిఫైడ్ ఉంటారు, ఎగ్జామ్స్ రాసి ఆ ఉద్యోగాలు సాధించుంటారు. సో ఇక్కడ బెస్ట్ కాంబినేషన్. బట్ వీళ్ళకి సరైన గైడెన్స్, సరైన సపోర్ట్, సరైన ఎంకరేజ్మెంట్ ఉండదు. కాబట్టి వీళ్ళని మనం ఏ విధంగా ఎక్సెల్ చేయాలి అంటే ఒక సాధారణ విద్యార్థిని అసాధారణ విద్యార్థిగా మలిచే ప్రయత్నమే ఈ శ్రీరామ్ లైఫ్ మిషన్ 10th క్లాస్. చదువుకో తెలంగాణ అనే ఒక ట్యాగ్తో ఈ రోజున శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. అదే శ్రీరామ్ లైఫ్ మిషన్ 10th క్లాస్. దీని ద్వారా విద్యార్థుల్లో ఒక ఉద్యమం, ఒక ఉద్యమంలా దీన్ని తీసుకొని వెళ్ళాలి. దీని ద్వారా విద్యార్థులందరూ కూడా బాగా మోటివేట్ అయ్యి బాగా చదవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అంటే నాకు ఈ కార్యక్రమం గురించి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్పిన ఒక్కొక్క పాయింట్ విన్నప్పుడు అసలు ఏంటి ఇంత ఇన్డెప్త్ ఉందా ఈ ప్రోగ్రాంలో అనేసి చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే మిషన్ 10th క్లాస్ ఒక స్టూడెంట్ దశకి కీ పాయింట్. అది 100% అది కీ పాయింట్. ఇప్పుడు అంటే గవర్నమెంట్ స్కూల్లో మీరు అన్నట్టుగా అవగాహన అని, తర్వాత ఏం చదవాలి, ఎటు వెళ్ళాలి అన్నది ఒకటి. గవర్నమెంట్ స్కూల్లో చదివారంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అన్నది మనం కొన్ని అంటే మీ చిన్నప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్కి చాలా తేడా ఉంది. మీరు తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ద్వారా అది ఎంతవరకు స్టూడెంట్స్కి అది రీచ్ అవుతుందని మీరు అనుకున్నారు? అద్భుతంగా రీచ్ అవుతుందండి. ఈ రోజున దాదాపు శ్రీరామ్ టీం 2700 స్కూల్స్ని కలవడం జరిగింది. సూపర్. వెళ్ళిన చోటల్లా కూడా పిల్లలు చాలా అత్యద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ రోజున మేము పిల్లల వీడియోలు కలెక్ట్ చేస్తుంటే చాలా యాక్టివ్గా, చాలా స్పాంటేనియస్గా మాకు ఆ పిల్లలు చూస్తుంటే మాకు ఎంత సంబరంగా ఉందంటే అంత హ్యాపీగా వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. మెయిన్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిషన్ 10th క్లాస్ అనేది కాన్సెప్ట్ ఎట్లా పెట్టామంటే ఫస్ట్ ప్రైజ్ స్టేట్లో ఫస్ట్ వస్తే 5 లక్షలు ఇస్తామన్నాం, సెకండ్ వస్తే 3 లక్షలు ఇస్తామన్నాం. అలాగే ప్రతి జిల్లా టాపర్కి 2 లక్షలు ఇస్తున్నాం, ప్రతి నియోజకవర్గం టాపర్కి 1 లక్ష ఇస్తున్నాం, ప్రతి మండల టాపర్కి 10,000. సో ఇది దాదాపు 2.2 కోట్ల గరిష్టంగా ఇస్తున్నటువంటి ప్రైజ్ మనీ. స్కాలర్షిప్కి ప్రైజ్ మనీకి చాలా తేడా ఉందండి.
ఇది ప్రైజ్ మనీ. సో వాడి కష్టం, ఎస్, చిన్న లాజిక్. స్కాలర్షిప్ అనేది ప్రభుత్వం నుంచి వీళ్ళకి వచ్చే సహకారం. ఈ ప్రైజ్ మనీ అనేది వాడి కష్టం, ఇది గుర్తింపు ఇట్స్ బహుమతి ఇది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే దీనికోసం 3,30,000 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సో ఈ యొక్క బహుమతుల్ని వాళ్ళకి చూపించి వాళ్ళని బాగా చదివించడం ద్వారా దాదాపు 30,000 నుంచి 40,000 మంది ఎక్సెల్ అవుతారు. అంటే సాధారణ స్థాయి నుంచి అసాధారణ విద్యార్థిగా మారుతారు. దానివల్ల ఏమవుతుందంటే బిగ్ ఒక ప్రొడక్టివిటీ బయటకు వస్తుంది. ఆ ప్రొడక్టివిటీ ఎలా అంటే ఒక మనిషి 50 మార్కులు ఎక్స్ట్రా సంపాదించాడు అనుకుందాం, అలా ఒక 40,000 మంది చేశారనుకుందాం, అంటే దాదాపు 20 లక్షల మార్కులు అధికంగా మనం సాధించినట్టే. ఈ 20 లక్షల మార్కులు శ్రీరామ్ లైఫే. అంటే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఒక మనిషి గనక 10th క్లాస్లో, ఎందుకు 10th క్లాస్ చెప్తున్నా అంటే 10th క్లాస్ అనేది ప్రతి విద్యార్థికి ఒక మలుపు. అంటే 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ లేకపోతే LKG నుంచి చదివినా కూడా 10th క్లాస్ అదే సీరియస్ ఎగ్జామ్, టర్నింగ్, ఇంకా లైఫ్ పబ్లిక్ ఎగ్జామ్. సో సీరియస్ 10th క్లాస్ పాస్ అయ్యాడు అంటే వాడు 13 ఏళ్ళ ఎగ్జామ్స్ ఒకేసారి పాస్ అయినట్టు, అంతే కదా. సో అక్కడ అది ఉంది. ప్లస్ 10th తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. 10th వరకు IAS అయినా IPS అయినా ఎవరికన్నా కానీ కామన్. 10th తర్వాత ఒకళ్ళు బైపీసీకి వెళ్తారు, ఒకరు ఎంపీసీకి వెళ్తారు, ఒకళ్ళు CECకి వెళ్తారు, ఇట్లా స్ప్లిట్ అవుతారు. సో 10th వరకు అందరికీ కామన్. కాబట్టి అలాగే భవిష్యత్తులో జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నీ 10th క్లాస్ సర్టిఫికేట్ చూపించంటారు. అవును. సో 10th క్లాస్ అనేది మీకు జీవితకాలం ప్రామాణికం. అంటే మీ యొక్క టాలెంట్కి కానీ, మీ యొక్క కెరీర్కి కానీ, మీ యొక్క అన్నిటికీ కూడా అదే ఒక సర్టిఫికేట్లా ఉంటుంది. సో 10thలో కనుక ఒక మనిషి జీవితంలో సక్సెస్ అయితే జీవితకాలం అతను సక్సెస్ అవడానికి అది తోడ్పాటుగా నిలబడుతుంది. కాబట్టి మేము 10th క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ 10th క్లాస్లో పిల్లలు అనేవాళ్ళు సక్సెస్ అయితే జీవితకాలం వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అత్యద్భుతమైనటువంటి స్పందన ఉంది. తెలంగాణ ఈరోజు చదువుకుంటుంది. తెలంగాణలో పల్లెల్లో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. ఈ స్కీమ్ గురించి వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ రాబోతున్నాయి. అంటే కరెక్షన్ సార్, మీరు చెప్పిన దాంట్లో చదువుకోవడం కాదు, అత్యద్భుతంగా చదువుకుంటున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే అత్యద్భుతంగా చదువుకుంటున్నాను. ఎందుకంటే ఇచ్చేది మీరు ఒకటే ప్రైజ్, అంటే టాపర్కి ఒకటే ప్రైజ్, కానీ దాన్ని రీచ్ అవ్వడం కోసము అంటే 5 లక్షలు వాడి కుటుంబం కోసం ఆలోచించుకోవచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వాడి భవిష్యత్తు కోసం ఆలోచించవచ్చు, జీవితకాలం చదవడానికి. అదే అంటున్నా. అది ఎలా అయినంటే కష్టంలో ఉన్న ఫ్యామిలీకి ఒకేసారి 5 లక్షలు వచ్చినప్పుడు వాళ్ళు ఫ్యామిలీ ఎంటైర్ ఒడ్డు మీద పడిపోతారు. లేదు నా కొడుక్కి ఇది ఉపయోగించాలి అనుకున్నప్పుడు వాడికి ఇంకా అంటే ఇక్కడ చదివిన ఈ చదువుకి హైయర్ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ టాప్ కాలేజెస్లో వాడికి ఫ్రీ సీట్ రావచ్చు. ఇది వాడికి ఇంకా బెటర్ ఇన్పుట్స్ ఇవ్వడానికి వాళ్ళ పేరెంట్స్కి ఓకే నా కొడుకుని ఇప్పుడు 5 లక్షలు ఉంది ఏదైనా చదివించవచ్చు అన్న ఒక ధైర్యం. నాకు అందుకే చెప్పాను, నా కాన్సెప్ట్ మీరు చెప్పినప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సపోర్ట్, రేపు వాడి ఫ్యూచర్ని మీరు ఇప్పటి నుంచి వాడి బహుమతిగా ఇచ్చేస్తున్నారు మీరు. అంటే ఆల్రెడీ ఏపీలో ఇది ఇంప్లిమెంట్ చేస్తారు కొన్ని ప్లేసెస్లో. తెలంగాణలో ఎందుకు స్టేట్ వైజ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనిపించింది అంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పటిదాకా తెలంగాణలో భారతదేశంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందండి. భారతదేశంలో మొట్టమొదటి ఒక స్టేట్కి జరగడం అనేది ఎక్కడ జరగలేదు. ఎవరన్నా ఒక ఊరికి అలా చేసుకొని ఉంటారు, కానీ ఒక స్టేట్కి జరగడం అనేది మాత్రం భారతదేశంలో మొట్టమొదటి స్టెప్ శ్రీరామ్ లైఫ్ వేసింది. సో ఇది గొప్ప ఒక దేశ మార్పుకే ఇది గొప్ప ముందడుగు అని చెప్పచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ రాష్ట్రంలో శ్రీరామ్ లైఫ్ వేసిన అడుగుని జాడలో భవిష్యత్తులో మరెన్నో కంపెనీలు నడిచే అవకాశం ఉంది, మరెన్నో రాష్ట్రాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఉజ్వల భారత భవిష్యత్తుకి ఇది మొదటి అడుగు అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు నేనే కాదు, 10th క్లాస్ పిల్లలే కాదు, జాతి మొత్తం అంటే భారతదేశ జాతి మొత్తం
పడదగ్గటువంటి ప్రోగ్రామ్కి ఈ రోజున అడుగుపడిందని చెప్పచ్చు. ఎందుకంటే స్టేట్, డిస్ట్రిక్ట్, మళ్ళీ నియోజకవర్గాలు, మళ్ళీ మండలాలు, అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రోత్సాహం దీంట్లో. అంటే వాళ్ళ స్కూల్లో వాడికి ఒక ప్రత్యేక గుర్తింపు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు చదువుకో తెలంగాణ కాంటెస్ట్ లో మా అబ్బాయి టాపర్ అయ్యాడు, వాడికి ప్రైజ్ మనీ వచ్చింది అనేసి ఆ చెప్పుకునే మూమెంట్ అనేది ప్రతి తల్లిదండ్రులకు కావచ్చు, విద్యార్థికి కావచ్చు, ప్రీషియస్. అది చాలా అంటే చాలా. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఈ ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? అంటే సమాజం పట్ల వాళ్ళకి చూపిస్తున్నటువంటి బాధ్యత, గివ్ బ్యాక్ టు సొసైటీకి ఏదైనా మంచి చేయాలనే తలపుతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇది గొప్ప మార్పుకి నాంది అని చెప్పచ్చు. భవిష్యత్తులో మరెంతో మంది దీన్ని ఫాలో అయ్యే అవకాశం కూడా ఉందండి. అంటే ఈ కాన్సెప్ట్ మీ ముందు పెట్టినప్పుడు దానికి మీరు ప్రాతినిధ్యం వహించాలని అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? మొత్తం ఆ ప్రణాళికలో ఒక పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కాన్సెప్ట్ అనేటువంటిది భవిష్యత్తులో పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఒక గొప్ప అదృష్టం మాకు లభించిందనే భావిస్తున్నాను. అమౌంట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఏ పాయింట్స్ని పరిగణలోనికి తీసుకున్నారు? అమౌంట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైజ్ అనేది స్ట్రైకింగ్ ఉండాలి, ఓకే, పంచింగ్ ఉండాలి, టెంప్టింగ్ ఉండాలి. సాధారణ ప్రైజ్ వద్దు, ఒక బిగ్ పంచ్ ఉండాలి. ఎవరికైనా డ్రీమ్లో 5 lakhs ఉండాలి తప్పితే వాళ్ళకి 10,000, 20,000, 30,000, 50,000 ఉండకూడదు. 5 lakhs అనేది వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేయాలి. అలాగే 10th class చదువుతున్న పిల్లలు అందరూ కూడా థింక్ బిగ్, డ్రీమ్ బిగ్. మీరు 5 lakhs కోసమే ట్రై చేయండి. మీరు నాకు 10,000 వస్తే చాలు, ₹1,00,000 వస్తే చాలు, 2,00,000 వస్తే చాలు అని ట్రై చేయొద్దు. 5 lakhs కోసం ట్రై చేయండి. మనం చూస్తుంటాం, గుర్రబండి ఉంటుంది కదండి, గుర్రానికి కళ్ళగంతలు కడతారు. కళ్ళగంతలు కట్టి అరుస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒకటే స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది, వెనక ముందు చూడదు. దానికి ఇటు పక్కన కార్లు వెళ్తున్నాయా, అటు పక్కన లారీలు వెళ్తున్నాయి, ఇటు పక్కన ట్రాక్టర్లు వెళ్తున్నాయి అనేది ఏం తెలియదు, పరిగెట్టడం ఒకటే తెలుసు. అలాగే ఇప్పుడు 10th class గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఈ మిషన్ 10th class అనే కళ్ళ గంతల్ని వాళ్ళు కట్టేసుకోవాలి. ఓకే, కట్టేసుకొని పరిగెట్టడం మొదలెట్టాలి. వీళ్ళకి 5 లక్షలు తప్ప ఏం కనిపించకూడదు. ఓకే, సో అలా పరిగెడితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నీకు 5 లక్షలు రాపోయినా పర్లేదు, 3 లక్షలు రాపోయినా పర్లేదు, ₹1,00,000 రాపోయినా పర్లేదు, 10,000 రాపోయినా పర్లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఎంతో కొంత దూరం ప్రయాణం చేస్తుంటావు. ఆ ప్రయాణంలో నువ్వు విజేతగా మిగిలే అవకాశం ఉంది. సో ప్రైజ్ ఇచ్చే 600 మందే కాదండి, ప్రయత్నించే ప్రతి ఒక్కళ్ళు విజేతలే ఖచ్చితంగా. అది ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి మ్యాజిక్. ఎందుకంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆ కంపెనీతోటే చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఎందుకంటే ఒక మనిషి ఉన్నప్పుడు కొంత కూడబెట్టుకుంటే ఆ లేకపోయినా ఆ కుటుంబానికి ఎంత భరోసా ఇస్తుంది అన్న కాన్సెప్ట్ని ఎంత బాగా తీసుకెళ్లారు, ఎన్ని కుటుంబాలు దాని మీద నిలబెడ్డాయనేది మన అందరికీ తెలిసిందే. అసలు వాళ్ళకి ఆలోచన రావడానికి ప్రధాన కారణం అంటే 10th classని మనం మిషన్గా తీసుకోవాలి అన్నది అడుగు పడడానికి ఆలోచన రావడానికి ప్రధాన కారణం. అంటే ఇక్కడ వాళ్ళని ఇన్స్పైర్ చేసిన మూమెంట్ ఏంటి అంటే, ఇది మా బాస్ దుర్వాసన్ గారు తీసుకున్న నిర్ణయం అండి. అంటే ఆయన చెప్తారు మాకు, నా పేరు ఎక్కడ చెప్పమాకని, కానీ ఆయన పేరు చెప్పి తీరాలి మేము. ఎందుకంటే ఇది మొత్తం ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన బడ్జెట్ 60 లక్షలు. ఓకే, ఫస్ట్ అనుకుంది 60 lakhs బడ్జెట్తో ఆయన దగ్గరికి వెళ్తే డబల్ చేస్తాడేమో అనుకుంటే 4 times చేశాడు. 4 times చేసి ఇది 2.2 crores ప్రైస్తో వెళ్దాం అని డిసైడ్ చేయడం. ఆ రోజు నుంచి ఏ రోజునైతే డెసిషన్ మేకింగ్ అయింది, ఆ రోజు మరుసటి రోజే మేము పోస్టర్ డిజైన్ చేసేసాం. 2.2 crore ఇమ్మీడియట్గా పోస్టర్ డిజైన్ చేసి ఆయనకి చూపించి ఆయన అప్రూవల్ తీసుకొని ఆయన చెప్పిన మార్పులు చేసి అప్రూవల్ చేసి తీసుకురావడం జరిగింది. అది జరిగింది సమయం ముహూర్త బలం ఏంటో కానండి, ఈరోజు వరకు
ప్రజల్లోకి అద్భుతంగా ప్రయాణం చేస్తుంది ఈ కాన్సెప్ట్. అద్భుతంగా ప్రయాణం చేస్తుందనే కన్నా అద్భుతంగా మీరు తీసుకెళ్లారు అంటే బాగుంటుంది నిజంగా. అట్లేం లేదండి. అంటే దాన్ని ఏమంటారు, సంకల్పము అక్కడ స్టార్ట్ అయ్యింది, ప్రేరణ అనేది మీ దగ్గర నుంచి వచ్చింది, ఆలోచన ఒక్కొక్క స్టెప్ వైజ్ గా అది రూపకల్పన అనేది వెళ్ళిపోయింది. ఇది శ్రీరామ్ చాలా పెద్ద కంపెనీ అండి, చాలా చాలా హ్యూజ్ కంపెనీ. అండ్ ఎంప్లాయీస్ ఆర్ మోర్ కమిటెడ్, మోర్ డెడికేటెడ్. ఇయర్స్ టుగెదర్ నుంచి కంపెనీలో ఉన్నారు. కంపెనీలో ఒక పెద్ద సైన్యం ఉంది. ఆ సైన్యమే స్ట్రెంగ్త్ ఈ కంపెనీకి. హైలీ డెడికేటెడ్, హైలీ కమిటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒక్క రోజులో దాదాపు 1500 స్కూల్స్ రీచ్ అయ్యారండి. వన్ డేలో. ఇంకే కంపెనీ వల్ల అవుద్ది చెప్పండి మీరు? అంటే మిగతా కంపెనీలు నేను చిన్నముచ్చడం కాదు, నాకు తెలిసి హైలీ కమిటెడ్ ఎంప్లాయీస్ శ్రీరామ్లో ఉన్నారు. సో వాళ్ళ యొక్క కమిట్మెంట్ వల్ల వన్ డేలో 1500 స్కూల్స్ రీచ్ అయ్యారు. అంటే ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్. సో ఈ రోజున సంస్థ అనుకుంటే ఏదన్నా సాధించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మంచి మనసున్న కంపెనీ శ్రీరామ్. సో ఆ పెద్ద మనసుతోనే ఈ స్కీమ్ని ప్రజల్లోకి తీసుకొచ్చింది. నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. పల్లె పల్లెన, గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోకి ఈ రోజున శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిషన్ 10th క్లాస్ గురించి మాట్లాడుకుంటున్నారు. భవిష్యత్తులో మరింతగా ఇది ప్రజల్లోకి వెళ్ళగలిగే అవకాశం ఉంది. ఉన్నతమైనటువంటి పౌరుల్ని తీర్చిదిద్దడంలో ఇది ఒక మంచి సంకల్పం అని చెప్పచ్చు, మంచి అడుగు అని చెప్పచ్చు. ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వచ్చింది. మీలాంటి వాళ్ళు ఎంతమంది మన తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, మిగతా రాష్ట్రాలకు వెళ్ళి ఏలిన సందర్భాలు కూడా మనం చూసాము. మరొక్కసారి అంత క్వాలిటీ ఎడ్యుకేషను మీ ద్వారా అందించాలి అన్న ఆలోచన, దానికి మీరు చేస్తున్న ఈ కృషి అనేది మాటల్లో చెప్పలేదు. నేను ఫస్ట్ టైం మీరు ఆ బుక్లెట్ తీసుకొచ్చినప్పుడు కావచ్చు, ప్రాజెక్ట్ 1 by 1 స్టెప్, దీని వెనుకున్న అంతర్లీనమైన మెసేజ్ కేవలం ప్రైజ్ మనీ కాదు, ఒక క్వాలిటీ ఎడ్యుకేషను, ఆ పిల్లల మైండ్లో ఆ తపన, ఆ పరిగెత్తాలి, బిగ్ డ్రీమ్ అనేది వాళ్ళకి అప్పటి నుంచి అలవాటు కావాలి అని చెప్పినప్పుడు కానీ చాలా చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. కాకపోతే అనుకున్నంత ఈజీగా ఇది ఇంప్లిమెంటేషను, ఎందుకంటే చాలా పెద్ద కార్యక్రమం ఇది. అడుగులు వేసేటప్పుడు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా, లేకపోతే ఈజీగా అనుకున్న ఫస్ట్ స్టెప్ నుంచి అలా అలా కంటిన్యూ అవుతూ వచ్చిందా? పెద్దగా దీంట్లో కష్టపడాల్సిన పని రాలేదండి. ప్రతి ఒక్కళ్ళు ఈ కాన్సెప్ట్ని అక్కుని చేర్చుకున్నారు. మేము వెళ్ళిన ఇనాగరేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా, అంటే మీ పోస్టర్ని రిలీజ్ చేసిన అందరూ కూడా ఆయా రంగాల్లో అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళే. వాళ్ళందరూ కూడా మన సజ్జనార్ గారు, రంగనాథ్ గారు, లేకపోతే మన డాక్టర్ గురువారెడ్డి గారు, డాక్టర్ నూరి దత్తాత్రేయ గారు, యాంకర్ సుమ గారు, యాంకర్ అట్లా బ్యాంకాక్ పిల్ల, ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, హైలీ ఎడ్యుకేటెడ్ కేటీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, లేకపోతే అనేక మంది మినిస్టర్స్, తెలంగాణ మినిస్టర్స్, సీతక్క, ఆ తర్వాత అట్లా తర్వాత బీజేపీ రామచంద్రయ్య గారు, ఇట్లా పార్టీలకు అతీతంగా అనేక మంది మినిస్టర్స్ కానివ్వండి, ఎక్స్ మినిస్టర్స్ కానివ్వండి, అందరూ కూడా చాలా చాలా ఆప్యాయంగా ఈ ప్రోగ్రామ్ని హక్కును చేర్చుకొని మద్దతును ప్రకటిస్తున్నారు. అంటే పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక గొప్ప కార్యక్రమం అని అందరూ నమ్మారు. కాబట్టి ఈ రోజున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. దీంట్లో మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ ఉద్యమంలో కవులు, కళాకారులు, మేధావులు, ఇన్ఫ్లుయెన్సర్సు, ప్రజల్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఉన్నతాధికారులు అందరూ కూడా మీ వంతుగా పాల్గొని ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా, సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరినీ ఆర్థిస్తున్నాం. మీ అందరి వల్ల మాత్రమే ఇది ప్రజల్లోకి మరింతగా వెళ్ళడమే కాకుండా స్ఫూర్తి,
ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూసి ఒక పిల్లోడు స్ఫూర్తి పొందొచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చూసి ఒక పిల్లోడు స్ఫూర్తి పొందొచ్చు, లేదా మన తెలంగాణ మినిస్టర్ని చూసి ఒక పిల్లోడు స్ఫూర్తి అంటే ఎవరి ఐకాన్ వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా. సో అందరూ కనుక దీంట్లో ఒక భాగస్వాములుగా భావించి ముందుకు రాగలిగితే ఈ రోజున తెలంగాణ భవిత మారడానికి వాళ్ళందరి సహకారం ఉంది. డెఫినెట్గా సక్సెస్ అవుద్ది ప్రోగ్రామ్. అలాగే అంటే ఈ కార్యక్రమం కంటే ముందుగా అంటే మీ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఏదో పూర్వ విద్యార్థులది పెట్టారు, అది టుగెదర్ 50 years 25 years ఏదో కంటిన్యూ అవుతుందని విన్నాము. దాంతోపాటు ఈ కార్యక్రమం ఇక్కడ కంటే ముందుగా మీ సొంత ఊర్లో స్టార్ట్ చేసినట్టు కూడా విన్నాం. ఒక్కసారి దాని గురించి. అంటే మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక అనేది గత 26 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నామండి. ఓకే. ప్రతి సంవత్సరం జనవరి 26న హైదరాబాద్లో జరుగుతుంది. ప్రతి సంవత్సరం 26 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. అంటే మీ మచిలీపట్నం మీ బ్యాచ్ అట్లా కాదు, మచిలీపట్నంలో ఎనీ బ్యాచ్ ఎనీ స్కూల్ 10th విద్యార్థులు, ఎనీ స్కూల్ ఎనీ బ్యాచ్ ఎనీ కాలేజ్ విద్యార్థులు. అంటే మచిలీపట్నంలో చదువుంటే చాలు, వాడు 5వ క్లాస్ వరకు చదివినా పర్లేదు, పీజీ వరకు చదివినా పర్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మనకు సీనియర్లు తెలుస్తారు, జూనియర్లు తెలుస్తారు. సో అందరూ కలిసి ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో మేము 26 సంవత్సరాల క్రితం జనవరి 26న పెట్టడం జరిగింది. ఈ 26 ఏళ్ళు జనవరి 26నే కండక్ట్ చేస్తూ వచ్చాం. ఒక్క సంవత్సరం కూడా ఎక్కడ బ్రేక్ లేదు. ఓకే. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే చిన్ననాటి మిత్రులను కలవాలి అనే కోరిక వాళ్ళందరూ కలవచ్చు. ఇది ఎప్పుడు మొదలు పెట్టాము? అప్పుడు ఫేస్బుక్ లేదు, ఇన్స్టా లేదు, వాట్సాప్ లేదు, అసలు సెల్ ఫోనే లేదు. అంటే 2001 జనవరి 26 అంతే. సెల్ ఫోన్ ఉన్నా కూడా చాలా అతి కొద్ది మంది దగ్గర ఉండేది. సో అప్పుడు మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అంటే హైదరాబాద్లో బాగా బిజీగా ఉంటారండి అందరూ. నాకు ఓ రోజు ఖాళీ ఉండొచ్చు, మీకు ఓ రోజు ఖాళీ ఉండొచ్చు, ఆయనకు అందరికీ ఖాళీ ఉండే జనవరి 26 సూపర్ పబ్లిక్ హాలిడే. కాబట్టి ఆ రోజున కలుద్దాం అంటూ స్టార్ట్ చేసాం. అంటే మన ప్రయారిటీస్, మన పనులు, మన ఒత్తిళ్ళు అన్నీ మర్చిపోయి ఒక్కరోజు చిన్ననాటి మిత్రుని కలిస్తే రీఛార్జ్ అవుతాం. సో దానికోసం ఈ ప్రోగ్రాం పెట్టాం. పెట్టిన రోజు 500 మంది వచ్చారు. ఈ రోజుకి లాస్ట్ ఇయర్ 5,000 మంది వచ్చారు. శిల్పకళా వేదికలో 25వ సంవత్సరం చేశాం, 5,000 మంది వచ్చారు. సో అద్భుతమైన కార్యక్రమం 25 సంవత్సరాలుగా జరుగుతుంది. దాంట్లో ఒక 15 సంవత్సరాలుగా ఏం చేస్తూ వచ్చామంటే మచిలీపట్నంలో గవర్నమెంట్ స్కూల్లో టౌన్ టాపర్కి 1,00,000 ప్రకటించాం. ఓకే. ఫస్ట్లో పెద్దగా స్పందన లేదు. ఫస్ట్ ఇయర్ ప్రైజ్ మనీ ఇచ్చేసరికి జనం నమ్మడం మొదలుపెట్టారు. సో సంవత్సరం ఎడ్యుకేషన్ పెరుగుతూ వచ్చింది. నేను మొట్టమొదటి మచిలీపట్నంలో ఈ ప్రోగ్రాం 1,00,000 రూపాయలు ఇస్తాను టౌన్ టాపర్కి అన్నప్పుడు 9.2కి ఇచ్చా. 9.2 అప్పట్లో అసలు 9.8 అబోవ్ 2-3 ఉండేవాళ్ళు. 2000 ఇయర్ అని అంటే ఖచ్చితంగా అప్పుడు 500 మార్క్స్ వచ్చాయంటే మహా గొప్ప విషయం. 2004 వరకు కూడా 500 మార్క్స్ అంటే చాలా గొప్ప విషయం. 2010-11 నుంచి స్టార్ట్ చేశామండి ఈ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్? ప్రైజ్ మనీ ప్రోగ్రామ్. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే 9.8 అబోవ్ వచ్చేవాళ్ళ పర్సంటేజ్ గణనీయంగా పెరుగుతూ వచ్చింది ఈ 15 సంవత్సరాల్లో. ఇప్పుడు 9.8 అబోవ్ వాళ్ళు 60-70 మంది వచ్చేసారు. అవును. అంటే 10 out of 10 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది, కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగింది. అలాగే గవర్నమెంట్ స్కూల్ టాపర్కి 1,00,000 కాకుండా ప్రతి స్కూల్ టాపర్కి ఒక 10,000 ఇస్తాం. అలాగే ఈ గవర్నమెంట్ స్కూల్ టాపర్, టౌన్ టాపర్ వస్తారు కదా, టౌన్ టాపర్ వ్యక్తి అంటే పాప కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఆ బాబు విత్ పేరెంట్స్ ఎవ్రీ ఇయర్ ఫ్లైట్లో తీసుకొస్తాం. నేను అసలు ఆశ్చర్యపడింది మెయిన్ ఆ పాయింట్. అంటే వాళ్ళకు మీ సొంత ఖర్చులతో వాళ్ళని తీసుకొచ్చి పేరెంట్స్ని, విద్యార్థిని కూడా స్టేజ్ పైన సన్మానించి మళ్ళీ వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపించి ఇంత పెద్ద బాధ్యత పంపించండి. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ రోజు క్యాష్ రివార్డ్ ఇచ్చి మరుసటి రోజు మన టీ హబ్, హైదరాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి టీ హబ్ చూపిస్తాను, ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు చూపిస్తాను వీళ్ళందరికీ.
విత్ పేరెంట్స్. మళ్ళీ ఆశను జనరేట్ చేసేస్తున్నారు సార్ ఒక్కొక్క స్టూడెంట్ కి. ISB. అదే అంటున్నా, ISB అంటే నువ్వు చదువుకుంటే ఇలాంటి దాంట్లో నువ్వు ఉంటావు అనేసి, అంటే ఎంత కలర్ఫుల్ లైఫ్ నీ ఉంటుందని ఒక విజన్ ని అసలు అంటే ఇక్కడితో చేతులు దులుపుకోకుండా దాన్ని కంటిన్యూ చేయడం అనేది మామూలు విషయం కాదు సార్ నిజంగా. ISBకి తీసుకెళ్తా ఉండే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నేను చూడ్డానికి చాలా కాలం పట్టింది. కానీ ఈ రోజున మా మచిలీపట్నంలో గవర్నమెంట్ స్కూల్ టాపర్స్ 16 ఏళ్లకే చూసేస్తున్నారు. వాళ్ళ తీసుకొచ్చి ISB చూపిస్తారు. ఎక్స్ట్రాడినరీ ప్రెమిసెస్. ISBలో మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను అరేంజ్మెంట్ చేస్తాడు. సో అవి చూపించి భోజనం చేసి పంపిస్తాం. అలాగే మేము వెళ్ళిన ప్రతి చోట ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు చిన్న గిఫ్ట్స్ ఇస్తారు వీళ్ళకి. సో ఇవన్నీ కూడా పెద్ద ఇన్స్పిరేషన్. ఇవన్నీ కూడా వెళ్ళి వాళ్ళు ఊర్లో మాట్లాడుకుంటారు. అప్పుడు ఇంత మీడియా ఇది లేదు కాబట్టి మోర్ పబ్లిసిటీ ఆ టైంకి అది చాలా ఇన్స్పిరేషన్ ఇది. సో దీని ద్వారా మేము అద్భుతమైన రిజల్ట్స్ మచిలీపట్నంలో సాధించాం. సేమ్ ప్రోగ్రామ్ కూకటపల్లిలో గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంటే ఫస్ట్ అంటే చదువుకో తెలంగాణ కంటే ముందు ఫస్ట్ కూకట్పల్లిలో ఇంప్లిమెంటేషన్ అయింది. కూకటపల్లి నియోజకవర్గంలో మిషన్ 10th క్లాస్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టాం. మిషన్ 10/10 అంటే 10 out of 10 ఎంతమందికి వస్తే అంతమందికి ₹1,00,000 అన్నాం. ఇద్దరికి వస్తే ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురికి వస్తే ముగ్గురికి ఇచ్చాం. 10 out of 10 గవర్నమెంట్ స్కూల్ టాపర్కి. అంటే అప్పుడు టాపర్ లేదనమాట, పాయింట్స్ వచ్చినాయి. అప్పుడు పాయింట్స్ వచ్చేసరికి ఎట్లా ఇవ్వాలి? 10 out of 10 ఎంతమందికి వస్తుంది? ₹1,00,000 అన్నాం. చాలా అద్భుతంగా చదివారు పిల్లలు. కండక్ట్ చేసినప్పుడు ఎంతమందికి వచ్చింది సార్? ఈ 5 ఏళ్లలో ఒకళ్ళు ఇద్దరేనండి, మాక్సిమం ఇద్దరు. గవర్నమెంట్ స్కూల్ ఇద్దరే. ఆ తర్వాత బట్ 9 and above వచ్చేవాళ్ళ పర్సంటేజ్ అద్భుతంగా మారింది. ఈ 5 ఏళ్లలో నేను మొదలు పెట్టినప్పుడు 7-8 మందికి వచ్చేది 9 above. ఇప్పుడు 70-80 మందికి 9 above వస్తుంది. సో అది ఒక గ్రేట్ జర్నీ. సో ఇవన్నీ చూసిన తర్వాత శ్రీరామ్ కంపెనీ వాళ్ళు కూడా ఇదంతా అబ్జర్వ్ చేశారు. మా బాస్ ఉన్నారు, ఆయన అబ్జర్వ్ చేశాడు, ఇదంతా బాగుంది కాన్సెప్ట్ అని. అందరం కూర్చొని టీమ్ ఆఫ్ పీపుల్ కూర్చొని, శ్రీరామ్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూర్చొని ఈ ప్రోగ్రామ్ డిజైన్లో మన రెడ్డి గారు ఉన్నారు, భాస్కర్ ఉన్నారు, సతీష్ ఉన్నారు. ఇట్లా మేము ఒక టీం కూర్చొని, అన్నిటికి మించి వరుణ్, శ్రీరామ్ లైఫ్ CMO వరుణ్ ఉన్నారు. అందరూ కలిపి కూర్చొని ఒక డిస్కస్ చేసుకుని ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసాం. సో అది కంపెనీ నిజంగా చెప్పాలంటే ప్రజల మీద ప్రేమతో తీసుకొచ్చింది. విద్యార్థుల్లో ఈ రోజున గొప్ప స్ఫూర్తిని నింపుతుంది. భవిష్యత్తులో తెలంగాణని భారతదేశంలో ప్రప్రథమంగా నిలబెట్టే కార్యక్రమంలో భాగస్వామి అవుతుంది. ఓకే, అంటే మచిలీపట్నం ఇప్పుడు సొంత ఊరికి చేయాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ ఊళ్ళో ఈ ప్రోగ్రాము నేను పెట్టాలి, మిషన్ 10th క్లాస్కి సంబంధించి 10th క్లాస్ అనేది అది అంటే స్టార్ట్ చేయడానికి మీకు ప్రేరణ కలిగించిన విషయం ఏంటంటే 10th ఖచ్చితంగా ఇది పెట్టాలి, నా వంతుగా నేను ఇది చేయాలి అనేసి అని అడుగు పట్టడానికి మీకు ఆలోచన ఎక్కడ జనరేట్ అయింది? ఆ ప్రేరణ ఎక్కడ కలిగింది? అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ని చూసి మనము అరే ఇది మన దగ్గర ఎందుకు చేయలేకపోయాము, మనం ఎందుకు మన పిల్లల్ని పట్టించుకోలేము, ఏదో ఒక సందర్భం అయితే ఉంటుంది. అంటే ఇంత బృహత్తర కార్యక్రమాలు అంటే ఖచ్చితంగా దానికి ఒక ఇన్స్పిరేషన్ గ్యారంటీగా ఉంటుంది కదా. అంటే ఇది చాలా ఇష్టంగా చేస్తున్నట్టు ప్రోగ్రాం, కానీ సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకు చెప్తున్నానంటే చదువు లేకపోవడం వల్ల కాదు, చదువు బాగా లేకపోవడం వల్ల ఏం కోల్పోయానన్నది నా ఒక్కడికే తెలుసు. ఓకే, అదేంటి సార్, బీకాం చదివారు కదా మీరు? మేడం ఇప్పుడున్న కుర్రాళ్ళు తీసుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే పిల్లల్ని ఇచ్చేస్తున్నారా? ఎవరుగా ఏమడుగుతారు? వెనకాల ఆస్తులు ఏమన్నా అడుగుతున్నారు కాదు, ఏం కంపెనీ అడుగుతారు? ఒరాకిల్లా అని అడుగుతారు, గూగులా అని అడుగుతారు. అట్లాగే మాది అప్పుడు బీకాం. కేవలం చదువు వల్ల నేను అంటే బీకాం మాత్రమే చదవడం వల్ల, నాకు మంచి చదువు లేకపోవడం వల్ల జీవితంలో ఒక మంచి అవకాశాన్ని కోల్పోయాను. ఓకే, ఆ మంచి అవకాశాన్ని కోల్పోయానని చెప్పడం కంటే రిజెక్ట్ చేయబడ్డా. సో అప్పటి నుంచి చదువు లేకపోవడమే కదా మనం ఈ రోజున మనం ఈ పరిస్థితిలో ఉంది. కాబట్టి చదువు ప్రాముఖ్యత పిల్లలకి తెలపాలి అని మొదలుపెట్టాను. ఇది మొదలుపెట్టింది మగపిల్లల కోసం.
అద్భుతంగా ఆడపిల్లలు అందిపుచ్చుకున్నారు దీన్ని. సూపర్. అదేంటి సార్ పార్శ్వాలిటీ, మగ పిల్లల కోసం స్టార్ట్ చేయడం ఏంటి అసలు? చదువు లేకపోతే అన్యాయం అయిపోతారండి మగపిల్లలు. అంటే మీ రిజల్ట్ లో అవన్నీ కనిపించేసాయి అయితే మీకు. కాకపోతే నాకు ఆడపిల్లల మీదే ప్రేమ ఎక్కువ. ఈ రోజున ఆడపిల్లలందరూ చాలా బాగా చదువుతున్నారు. ఆ పిల్లలందరినీ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. నాకు ఎక్కడన్నా చదివే పిల్లని చూస్తే అరే ఇలాంటి పాప నాకు ఉంటే బాగుండే అనిపిస్తుంది. నాకు అంత ప్రేమ ఆడపిల్లలంటే. సో చదివే పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఈ లెక్క ప్రకారం మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి అయితే. ఎందుకంటే అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ని మీరు అందిస్తున్నారు. అక్కడ మీకు టిక్ మార్క్ పెట్టేసి ఉండుంటే మీ లైఫ్ అలాగే వెళ్ళిపోయేది. ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్ లో ఉండే వాళ్ళు ప్లానింగ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. రియల్లీ చదువు లేకపోవడం వల్ల డెఫినెట్గా మనం సెకండ్ క్లాస్ పర్సన్గా మిగిలిపోతాం. ఎడ్యుకేషన్ అనేది ప్రతి మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. మీ టైంలోనే మీరు అన్ని రిజెక్షన్స్ ఎదుర్కొన్నారంటే ఇప్పుడు జనరేషన్కి ఇంకా చాలా కష్టం, చాలా క్రిటికల్, చాలా కష్టం. ఈరోజు ఒక మగపిల్లాడికి పెళ్ళి అవ్వాలంటే కంపల్సరీ ఎక్స్ట్రాడినరీ పీపుల్ అయి ఉండాలి. ఆర్డినరీ పీపుల్కి పెళ్ళి అవ్వగలిగే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మగపిల్లలు ముఖ్యంగా బాగా చదువుకుని చావండి. ఎందుకంటే రేపు ఎదురుకట్నాలు ఇచ్చి చేసుకోవాల్సిన పరిస్థితి అందరికి. ఇది అండర్లైన్ చేసుకోండి. అమ్మాయిలు దొరకట్లేదంట. వాళ్ళు ఈవెన్ ఫ్యామిలీ నుంచి కూడా మీరు అన్నట్టుగా ఏంటిది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా జాబ్ ఉండాల్సిందే, హై ఎండ్ జాబ్ ఉండాల్సిందే, హై ప్యాకేజెస్ ఉండాల్సిందే. అంతే అంట. నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే అలానే ఉంది సార్, సీరియస్ గానే మీరు అన్నట్టు. నిజంగా ఇప్పుడు మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది అక్కడ. అది చూసినప్పుడు బాగా కదిలించిన ఇన్సిడెంట్ ఏంటి అంటే ఈ పిల్లల్లో మేము చూస్తున్న పిల్లలు మేము అంటే ఈ కవరేజ్కి దీని ప్రమోషన్స్కి స్కూల్స్కి వెళ్తున్నాం కదండి. మధ్యాహ్నం భోజనం బెల్ ఎప్పుడు కొడతారో అన్న ఎదురు చూసే పిల్లలు ఉన్నారు. అవును. అంటే పొద్దున్న వాళ్ళు ఏం తిని వచ్చి ఉండరు. ఆ బెల్ కొట్టగానే ఆ సంచిలో ఉన్న ప్లేట్ తీసుకొని పరిగెత్తుకుంటుకు వెళ్ళి వాళ్ళు పెట్టే అన్నము, సాంబార్ కూర లాంటిది వేసుకొని వాళ్ళు ఆ ప్లేట్ తీసుకొచ్చి ఆ ఇసుకలో కూర్చొని తింటుంటే మన కళ్ళు చెమ్మగిల్లుతాయండి. వాళ్ళ కోసం జరుగుతున్నటువంటి యజ్ఞం ఇది, వాళ్ళ కోసం జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇది. దీనికి తప్పకుండా అందరి సపోర్టు. ఎవరు మౌనం వహించద్దండి దీని గురించి, అందరూ మాట్లాడండి దీని గురించి. పిల్లల్ని అందరూ ప్రేరేపించండి, పిల్లల్ని ఉత్సాహపరచండి, పిల్లల్ని ఒక సక్సెస్ఫుల్ పీపుల్గా తీర్చిదిద్దడంలో ముందుకు రండి. మీరెవ్వరూ ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఒక మంచి మాట. మీ మాటతో ఒక నలుగురు బాగా చదువుకొని బాగుపడే అవకాశం ఉంది. సో అందరూ ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళి విద్యార్థుల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. దీంతో పాటు అంటే ఇది రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్ళబోతుంది అనేది మీ మాటలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గవర్నమెంట్ దృష్టికి దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? అంటే మీలాంటి వాళ్ళకి ఇంకా అటువైపు నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తే కేవలం ఒక్క దగ్గరే ఆగిపోకుండా ఈ 5 లక్షలు అనేది మీరు అన్నట్టుగా బిగ్ డ్రీమ్ అనేది అటు నుంచి కూడా ఇంకా సహకారం వస్తే మీరు అన్నట్టు ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఈ ప్రోగ్రామ్ని ఏమీ చేయలేమండి. 100% ప్రభుత్వ సపోర్ట్స్ ఉంటాయి. ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ మనం కన్సర్న్ తీసుకునే ఈ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాం. వాళ్ళు ప్రకటించిన లిస్టుకే మనం ప్రైజ్ మనీ ఇస్తాం. కాబట్టి ప్రభుత్వం సహకారం ఉంటుంది. భవిష్యత్తులో మరింత ఘనంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఇంకా అంటే రాబోయే రోజుల్లో దొర్రాజు గారి ఆధ్వర్యంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు రాబోతున్నాయి స్టడీ బేస్ చేసుకొని అని అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే ఈ 10th క్లాస్ ఉద్యమమేనండి. ఎందుకంటే 10th క్లాస్ అనేది 10th క్లాస్ లేనివాడు ఎవడు లేడు. 10th క్లాస్ ఇప్పుడు ఏం చదివావా అంటే ఆయన ఐఏఎస్ అని చెప్పినా ఆయనకి 10th బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఐపీఎస్ అని చెప్పినా 10th బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇంజనీరింగ్ అని చెప్పినా 10th బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మెడిసిన్ అని చెప్పినా 10th బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో 10th ఈజ్ కామన్. కాబట్టి 10th మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం.
ఒక్కసారి ప్రైజ్ మనీకి సంబంధించి మీ మాటల్లో మరొక్కసారి. గవర్నమెంట్ స్కూల్ 10th టాపర్కి 5 lakhs ఇస్తున్నారు, సెకండ్ టాపర్కి 3 లక్షలు ఇస్తున్నారు, ప్రతి జిల్లా టాపర్కి 2 లక్షలు ఇస్తున్నారు, ప్రతి నియోజకవర్గం టాపర్కి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు, ప్రతి మండల్ టాపర్కి 10,000 ఇస్తున్నారు. మ్యాక్సిమం గరిష్టంగా 2.2 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ మీకోసం ఎదురు చూస్తుంది. 2.2 కోట్లు ఇక్కడ మీకు ప్రైజ్ మనీగా కనిపించవచ్చు, కానీ దీని కన్సాలిడేటెడ్ సక్సెస్ రేటు 2,200 కోట్ల పైచిలికే. ఈ మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి మేడం. దీని సక్సెస్ రేటు 2,200 కోట్ల పైచిలికే. ఖచ్చితంగా 20 లక్షల మార్కుల్ని ఈరోజు శ్రీరామ్ లైఫ్ సంపాదించబోతుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ కంపెనీకి చాలు. శ్రీరామ్ లైఫ్ ఒక్కటే కాదు, ఆ 20 లక్షల కుటుంబాలు, అంటే దాన్ని బేస్ చేసుకొని ఉన్న ప్రతి ఒక్క కుటుంబం 40,000 కుటుంబాలు కూడా వాళ్ళ మీరు ఓన్లీ ఆ 40,000 కుటుంబాలు చూస్తున్నారు. దాన్ని రీచ్ అవ్వడం కోసము 0 స్టాండర్డ్ లో ఉన్న స్టూడెంట్ కూడా పరిగెత్తాడు కదా, వాడు కూడా కౌంట్ అవుతాడు దీంట్లో. 40,000 కుటుంబాలు. నేను అనేది 10% గురించే మాట్లాడుతున్నా. మొత్తం ఇన్స్పైర్ అయిపోయారు అనుకోండి, 3 లక్షల కుటుంబాలు. ఖచ్చితంగా. బా, నిజంగా సార్ ఎంత ఇన్స్పిరేషన్గా ఉందంటే ఒక్కొక్క పాయింట్ అది. అంటే వాడు ప్రైజ్ మనీ రీచ్ అయినా కాకపోయినా వాడి ఎడ్యుకేషన్కి వాడే బాటలు వేసుకుంటున్నాడు. అంటే ఇది నువ్వు రీచ్ అయితే నీకు ప్రైజ్ మనీ వస్తుంది, దీంతో నీ చదువు నువ్వు చదువుకోవచ్చు, నీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు, గవర్నమెంట్ స్కూల్ నుంచి నువ్వు కార్పొరేట్ లైఫ్ స్టైల్కి ఎలా వెళ్ళొచ్చు అనే ఒక స్టెప్. దాంతోపాటు వాడికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, అంటే ఉన్న దాంట్లో వాడు కష్టపడడం కోసము మీరు ఒక అడుగులు, నువ్వు ఇప్పుడు కష్టపడు, రేపు నీ లైఫ్ నువ్వు చూసుకోవచ్చు అనేది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కేవలం ఈ ప్రైజ్ మనీతోటి ఆగిపోకుండా క్లాసెస్కి సంబంధించి లైఫ్ కోచ్, వాళ్ళకు గైడెన్స్, అలాగే ఇది అయిపోయిన తర్వాత ఎటు వెళ్ళాలి, ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వేం తీసుకుంటావు అంటే కూడా ఇది ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారని విన్నాను. అదొక్కసారి. ఇది ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్ అని ఒక ప్రోగ్రామ్ అండి. ఇది 40 ఎపిసోడ్లు కంప్లీట్ అయింది. ఈ 40 ఎపిసోడ్లో డిఫరెంట్ వర్టికల్స్ ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడతారు. అంటే ఇది ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి రిలే అవుతుంది. అంటే జూమ్లో జరుగుద్ది ఈ ప్రోగ్రామ్. దీనికి మా గురువు గారు డివిఆర్ గారు ఆయన సారథ్యం వహిస్తారు. ఆయన కెమిస్ట్రీలో ఆల్ ఇండియా టాపర్. ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. డివిఆర్ గారు మన నారాయణ కాలేజెస్కి, తర్వాత చైతన్య కాలేజెస్కి, వీటన్నిటికీ వైస్ చైర్మన్గా చేసిన ఆయనటువంటి అపారమైన అనుభవం ఉన్న ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటిది ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్ ప్రోగ్రాం. దీంట్లో ఏంటంటే ఒక వారం మ్యాథ్స్ గురించి మాట్లాడతారు, ఒక వారం సైన్స్ గురించి మాట్లాడతారు, ఒక వారం ఫిజిక్స్ గురించి మాట్లాడతారు, ఒక వారం కెమిస్ట్రీ గురించి మాట్లాడతారు, ఒక వారం సైకాలజీ గురించి మాట్లాడతారు, ఒక వారం పేరెంట్ చిల్డ్రన్ సైకాలజీ ఎలా ఉందో మాట్లాడతారు, ఒక వారం పేరెంట్ చిల్డ్రన్ టీచర్ సైకాలజీ గురించి మాట్లాడతారు. ఇట్లా 3 సబ్జెక్టులు ఒక జనరిక్, 3 సబ్జెక్టులు ఒక జనరిక్, ఇట్లా 40 వారాలు కంటిన్యూగా జరిగింది. మోరెవర్ దీంట్లో ఏంటంటే 10th క్లాస్లో ఎన్ని మార్కులు సాధించడానికి ఉండేటువంటి చిట్కాలు, టిప్స్ అన్నీ కూడా చెప్తారు. అలాగే ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రెస్ ఎలా రిలీఫ్ చేసుకోవాలి, అంటే స్ట్రెస్ లేకుండా ఎలా ఉండాలి, హ్యాపీగా ఎలా రాయాలి, రైటింగ్ స్కిల్స్ ఏంటి, ముందు ఏ క్వశ్చన్కి సమాధానం రాయాలి, తర్వాత అలా 10th క్లాస్ ఎగ్జామినేషన్ టెక్నిక్స్. అలాగే ఇవన్నీ కాకుండా ఎన్ని మార్కులు వస్తే నువ్వు నీట్కి ట్రై చేయొచ్చు, ఎన్ని మార్కులు వస్తే నువ్వు ఐఐటికి ట్రై చేయొచ్చు, ఎన్ని మార్కులు వస్తే నువ్వు ఇంజనీరింగ్కి మాత్రమే వెళ్ళాలి, అది కూడా గైడెన్స్ ఇస్తారు. అలాగే దీన్ని చూస్తున్న వాళ్ళు ఎక్కడో అరకులోనో ఆదిలాబాద్లోనో ఒక చిన్న గ్రామంలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా మెరుగైన సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. అంటే వాళ్ళకి బాగా తెలివిగల పిల్లలు ఉంటారు, కానీ వాళ్ళకి సలహా ఇచ్చే స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి దొరకరు ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళకి కూడా ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టాం. ఎక్స్ట్రాడినరీ జరిగింది. 40 వారాలు కంటిన్యూగా చేసిన తర్వాత ఈ ఎగ్జామినేషన్ టైంలో బ్రేక్ ఇచ్చాం. అంటే మళ్ళీ పిల్లలు దీనికి డిస్టర్బ్ అవ్వకూడదు, మేము ఇచ్చిందే చదువుకోవాలనే ఉద్దేశం. ఎగ్జామినేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరన్నా సరే జూమ్లో మా నెంబరు లింక్ అన్నీ ఇస్తాము, చూడొచ్చు. దాని ద్వారా అద్భుతమైన ప్రయోజనం ఉన్నాయి. మీరు నెట్లో కొడితే వస్తుంది.
మిషన్ 10th క్లాస్ అని, అది దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఓవరాల్గా ఈ ఇయర్ ఫస్ట్ టైం చదువుకోవచ్చు. తెలంగాణలో ఫస్ట్ టైం, ఇండియాలోనే ఒక స్టేట్కి జరగడం అనేది ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇయర్కి నాకు తెలిసి దీని రెస్పాన్స్ అదిరిపోతుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మౌత్ పబ్లిసిటీ అయిపోతుంది. అంటే మీరు స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని సోషల్ మీడియాకి ఇప్పుడు సోషల్ మీడియాకి విశృంఖలంగా ఉంది కాబట్టి ఎక్స్ట్రాడినరీ రీచింగ్ రెస్పాన్స్ ఇప్పటికే చాలా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే ఇది అద్భుతంగా, అంటే డే 1 నుంచి ఈ గోల్ రీచ్ అవ్వాలన్న టార్గెట్ స్టూడెంట్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా మానేసి గవర్నమెంట్ స్కూల్లో చేరి ఎగ్జామ్ రాయిపోతారు నెక్స్ట్ ఇయర్. ఖచ్చితంగా ఇది కనుక ఇంకా మౌత్ పబ్లిసిటీ అంటే ఇయర్ స్టార్టింగ్ లోనే దీని మొదటి నుంచి ఇంకా నాటే ప్రయత్నం చేస్తే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ స్కూల్కి క్యూ కట్టేస్తారు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక ప్రైజ్ అచీవ్ చేశారు అని అన్నప్పుడు వాడి కార్పొరేట్ స్కూల్లో వాడి వెల్కమ్ అనేది ఒక రేంజ్లో రీసౌండ్ చేస్తుంది. వాడికి ఆ ప్రౌడ్ అనేది అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకసారి ఆ విజయం రుచి చూసినప్పుడు వాడి పరుగు ఆగదు. అది చదవడము ఒక దీనివల్ల మనకి ఇంత వెల్కమ్ ఉంటుంది అని తెలిసినప్పుడు ప్రతి స్టూడెంట్ ఆలోచన అనేది మారిపోతుంది. అసలు ఏం ఆలోచన సార్ నిజంగా. అది గవర్నమెంట్ స్కూల్లో ఒక మంచి ఇన్పుట్స్ ఇస్తే, వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తే మన దేశానికి ఎలాంటి వాళ్ళు ఫ్యూచర్ని ఇస్తారు అన్న కాన్సెప్ట్ అనేది మామూలు విషయం కాదు సార్. ఇది ఈ ఆలోచన రావడానికి దేశభక్తి ఉండాలండి, దేశం మీద ప్రేమ ఉండాలి, పిల్లల పట్ల ప్రేమ ఉండాలి, అధ్యాపకుల పట్ల గౌరవం ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే శ్రీరామ్ లైఫ్ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చింది. అంటే ఆలోచన మీది, ఆచరణ అక్కడి నుండి. ఫస్ట్ అడుగైతే మీ దగ్గర నుంచే కదా పడింది. ఆ విషయంలో ముందు మీకు థ్యాంక్స్ చెప్పాక ఆ తర్వాత పెద్ద థ్యాంక్స్ వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఒక ఉద్యోగి ఇచ్చిన ఆలోచనని ఇంత పెద్ద ఎత్తున సహకారం అందించడము అని అంటే మామూలు విషయం కాదు నిజంగా. అది ఆల్ క్రెడిట్ గోడ్స్ శ్రీరామ్ లైఫ్ వాళ్ళు మేడం. ఖచ్చితంగా సార్, ఇన్ని వేల కుటుంబాల బ్లెస్సింగ్స్ మీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద, మీ ఫ్యామిలీ మీద ఉండాలి, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నిజంగా చదువుకో తెలంగాణ పేరుతో ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చాలా కుటుంబాల్లో రేపు అంటే రాబోయే 5 yearsకి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ రాష్ట్రాలకు కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు కావచ్చు, ఒక క్వాలిటీ అనేది ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. మీకు మా తెలుగు రాజ్యం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్. నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళి ఎక్కువ మంది సక్సెస్ రీచ్ అయ్యే విధంగా ఉపయోగపడుతున్నటువంటి తెలుగు రాజ్యం టీవీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత బిజీ టైంలో అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ప్రేక్షకులారా, మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీకు తెలిసిన ఈ విషయాన్ని ఒక 10 మందికి షేర్ చేయండి. 10 మందిలో 2 రీచ్ అయినా మీరు చేసిన చిన్న మాట సాయం వాడి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. దానివల్ల వాడు ఎదుగుతాడు, వాడి కుటుంబాన్ని సక్రమంగా నడిపించుకుంటాడు. దానివల్ల వాళ్ళ ఉన్న రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, అంటే మన ఇంటి నుంచి ఒక సక్రమమైన పద్ధతిలో మన మనుగడ సాగింది అని అన్నప్పుడు ఖచ్చితంగా అది ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అనేది గ్యారంటీగా ఉంటుంది. కేవలం ప్రైజ్ మనీ ఒక్కటే ఇక్కడ మనం చూస్తున్నాము. దాని వెనకాల ఉన్న ఒక ముఖ్య ఉద్దేశం క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ పీపుల్ని మనం ఇక్కడ పుట్టాము, ఆ పుట్టిన నేలకు అంతో ఇంతో చేయాలన్న దొరరాజు గారి ఆలోచనకు మీ వంతు సహకారం కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.